ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. వర్షాలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది ఆశించినంత స్థాయిలో వానలు పడట్లేదు. దీంతో పంట సాగుకు అడుగులు ముందుకు సాగడం లేదు. జూన్, జూలైలో కురిసే వానలే విత్తనాలు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఇప్పటిదాకా కావలసినంత వర్షపాతం నమోదు కాకపోవడంతో ఆకాశం వైపు రైతులు దిగాలుగా చూస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో వర్షాలు లేక రైతులు అల్లాడిపోతున్నారు. అక్కడక్కడ సాగు చేసిన పంట భూములు సైతం బీడు భూములను తలపిస్తున్నాయి. జూన్, జూలైలో వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో సాగు ముందుకు పడని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే కరువు ఛాయలు తెలంగాణను అలుముకునేటువంటి నేపథ్యం ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. వర్షాలు పడక, సాగు ముందుకు పడక రైతన్నలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ఖమ్మం జిల్లాలో కనిపిస్తూ ఉంది. ఈ ఏడాది ఖమ్మం జిల్లా వ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాల్లో వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలు అత్యధికంగా సాగవుతాయి. ప్రస్తుతం ఈ పంటలపైనే రైతులు ఎక్కువగా సాగు చేసుకోవాలని చూస్తున్నారు. కానీ వర్షాలు లేకపోవడంతో పంట సాగు కొనసాగడం లేదు. బోర్లు, బావులు కింద ఉన్న పంటలను మాత్రమే రైతులు సాగు చేస్తున్నారు. అయితే వర్షాలు కురవడం మరికొన్ని రోజులు ఆలస్యమైతే బోర్లు, బావుల్లో కూడా నీరు ఇంకిపోయే అవకాశం ఉంది. దీంతో సాగు చేసిన పంటలు కూడా ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. జూన్లో అక్కడక్కడ వర్షాలు కురిసినప్పటికీ ఖమ్మం జిల్లాలో మాత్రం ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. పత్తి వేసామండి, దానికి ట్రాక్టర్ నుంచి 2,200 రూపాయలు కిరాయి అయింది. విత్తనాలు 730 రూపాయలు ప్యాకెట్కి అయినాయి. కూలి వాళ్ళకి తీసుకొచ్చేరికి విత్తనాలకి ఎకరానికి 2,000 రూపాయలు అయినాయి. మొత్తం 5 ఎకరాలు పంట సాగు చేశారు. మొత్తం 5 ఎకరాలు పంట సాగు చేసాం. అంత పత్తి వేసారు. అంత పత్తి వేసాం. కూలి వాళ్ళకి ఎంత అయింది? మొత్తం కూలి వాళ్ళకి 20,000 అయింది. ఇంకా వర్షాలు లేవడం వల్ల ఎండిపోతున్నాయి. దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని దీన్ని ఏదైనా చర్య తీసుకోగలరని కోరుతున్నాను. వేసిన విత్తనాలు కూడా ఎండిపోతున్నాయి. కూలీలు, విత్తనాల కొనుగోలు ఖర్చులతో ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వర్షాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. జూలై నెలలో నిండాల్సిన చెరువులు, కుంటలు నీరు లేక వెలవెలబోతున్నాయి. పరిస్థితులు ఇలానే కొనసాగితే సాగునీటితో పాటు తాగునీటికి రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పేలా కనిపించట్లేదు. పత్తి 4 ఎకరాలు వేసా. కొన్నిత్తులు మొలిసినాయి, కొన్నిత్తులు మొలవలేదు. యొక్క వర్షాభావం చూస్తే లేదు. కూలోళ్ళ పెట్టుబడి ఎక్కువైంది. ముందు కట్ల కూడా ధరలు పెరిగినాయి బాగా. దీని గురించి మేము వర్షాభావం లేకుండా మేము అల్లాడిపోతున్నాం. ఎండలకి ఎండాకాలం తోలినట్టే ఉంది గాలి. ఇది కూడా మీరు ఏదైనా ప్రభుత్వం ద్వారా ఏదైనా పత్తి 8 ఎకరాలు వేసారు. 4 ఎకరాలు వేసి అచ్చం పత్తి వేసారా? అచ్చం పత్తి 4 ఎకరాలు. సోయాబులు కూడా ఎండిపోయింది. 1 ఎకరం ఇది. తోట 2 ఎకరాలు కొంచెం వేయాలి. ఇంకా వర్షాభావం అయిందండి. ఇప్పటి వరకు ఎంత అయింది పెట్టుబడి? పెట్టుబడి అయిందండి. ట్రాక్టర్ ఖర్చు, మళ్ళీ బాడెగలు, అరకల ఖర్చు చాలా అయినది. ఇప్పటికి ఎకరానికి 10,000 దాకా అయింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కరువు ఛాయలు అలుముకుంటున్నాయి. ఓవైపు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతున్నా ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. మరోవైపు కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో ఎండలు నమోదవుతున్నాయి. రాబోయే 15 రోజుల్లో వర్షాలు పడకుంటే పంటల సాగు పూర్తి స్థాయిలో తగ్గిపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వర్షాకాలం ప్రారంభమై 1.5 రోజులు గడుస్తుంది. అయినా కూడా తెలంగాణలో వర్షపాతమే నమోదు కాలేదు. ఖమ్మం జిల్లాలో కూడా భారీ వర్షాలు లేక రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఈసారి పంటలు పండవని రైతులు డిసైడ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక సాగునీటి కష్టాలు ఇప్పటికే రైతాంగాన్ని వేధిస్తుండగా తాగునీటి కష్టాలు కూడా ప్రజలను వేధిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. భూగర్భ జలాలు అడుగంటిపోయినటువంటి సందర్భంలో తాగునీటి కష్టాలు కూడా ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా ఇది రెట్టింపు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం.